మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. దొరబాబు, నీ అపనమ్మకం, నా ఆత్మాభిమానం మనిద్దరం ఒకరికొకరం దూరం అవ్వటానికి కారణమయ్యాయి. నిజం చెప్పాలంటే మీ తొందరపాటుతనంతో మీరే నన్ను దూరం చేసుకున్నారు. నాకైతే ఇప్పటికీ మీరే నా భర్త. మనది 7 జన్మల బంధమని నేను నమ్ముతున్నాను. ప్రేమ మాత్రమే బంధాలని కలిపి ఉంచలేదు దొరబాబు. అర్థం చేసుకునే గుణం, సర్దుకుపోయే తత్వం కూడా కాపురం కలకాలం కొనసాగటానికి తోడవ్వాలి. మళ్ళీ మనిద్దరం కలుస్తామో లేదో అనేది దైవ నిర్ణయం. కానీ ఇప్పటికీ నా మనసులో మీరు మాత్రమే ఉంటారు. నా గుండెల మీద మీరు కట్టిన తాళి మాత్రమే ఉంటుంది. నా మనసు మారదు. నాది కాని నా జీవితంలోకి నేను అడుగు పెట్టబోతున్నాను. నా కోసం తన ప్రాణాల్ని పనంగా పెట్టిన వర్ష కోరిక నెరవేర్చడానికి కొత్త అవతారం ఎత్తబోతున్నాను. ఇది నా స్వార్థం కాదు, ఒక మంచి మనసున్న నా చెల్లెల సంకల్పం. ఈ తాళి వల్ల వర్ష కోరికకి ఆటంకం కలగకూడదు. వర్షకి సంబంధించిన ఆస్తిని, అనాథాశ్రమాన్ని వర్ష వంశస్థులకి చేజారిపోకుండా కాపాడాక వర్ష చనిపోయిన విషయం వాళ్ళ అమ్మమ్మకి చెప్పాలి. లేదంటే వర్ష అనుకొని బంధం ఇంకా గట్టిగా ముడిపడి వాళ్ళ ఆశలు పెరిగితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నా బాధ్యత పూర్తిగా నెరవేరాక అప్పుడు మా అమ్మ చెల్లి ఎక్కడుందో వెతుక్కునే ప్రయాణం మొదలు పెడతాను. ఓం హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శరణో దదాతు. స్వామి, ఇన్ని రోజులకు నన్ను కరుణించావా? చిన్నప్పట్నుంచి గుండెల నిండా ప్రేమ నింపుకున్న నా మరదలు వర్ష ఈ నీళ్లకు తిరిగొచ్చేలా చేశావు. నా మీద దయ చూపించావా స్వామి? నా మరదలు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నీకు మొక్కుకొని చెయ్యని పూజలు లేవో. ఇప్పుడు తను క్షేమంగా ఉందని తెలిసింది కాబట్టి నేను మొక్కులు తీర్చుకుంటున్నాను. మా ఇద్దరినీ కలుపుతున్నందుకు చాలా సంతోషం స్వామి. ఎరా రాజు, ఏంటి పూజారి గారు? సుప్రభాతం అయిపోయింది. నేను చేసిన ఆహ్వాన అష్టోత్తరం కూడా అయిపోయింది. నువ్వు మొక్కుకుంటున్న మొక్కులు మాత్రం పూర్తి కావడం లేదు. ఏంట్రా విశేషం? 15 సంవత్సరాల తర్వాత నా మరదలు వర్ష తిరిగొచ్చేస్తుంది పూజారి గారు. ఎన్ని రోజులు నా మరదలు బాగుండడం కోసం తన కోసం మొక్కిన మొక్కులన్నీ తీర్చేసుకోవాలి కదా. ఇప్పుడు అదే చేస్తున్నాను పూజారి గారు. మంచి పని చేస్తున్నావురా. కానీ నాదొక సందేహం. ఏంటి పూజారి గారు అది? నీ మరదలు వెళ్ళి 15 సంవత్సరాలైంది. నీ కళ్ల ముందా లేదు, ఈ మధ్యలో కలవలేదు. నువ్వేమో తన కోసం నువ్వు మొక్కిన మొక్కులన్నీ చెల్లిస్తున్నావు. అసలు నీ మరదలు నిన్ను గుర్తుపెట్టుకుందంటావా? ఎందుకైనా మంచిది తన మనసులో ఇంకెవరైనా ఉన్నారో లేదో తెలుసుకోరాదు. పూజారి గారు అన్నట్టు వర్ష నన్ను మర్చిపోతుందా? తను నన్ను గుర్తుపట్టదా? లేదు లేదు, నా వర్ష అలాంటిది కాదు. తనకి నేను గుర్తుంటాను. తను నన్ను ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకైనా మంచిది నా మరదలు నన్ను గుర్తుపట్టాలని దేవునికి ఒకసారి మొక్కుకుంటాను.
ఇవి కొత్త మొక్కలు. నా మరదలు వర్ష నన్ను గుర్తుపెట్టుకుని తన మనసులో నేను అలాగే ఉంటే మళ్ళీ ఇలాగే పొర్లు దండాలు పెడతాను, హారతి చేతిలో వెలిగించుకుంటాను. నన్ను ఆశీర్వదించు స్వామి. ఒరే రాజు, ఏంటి పంతులు గారు? ఈ ప్రసాదం తీసుకెళ్ళరా. ఎన్నాళ్ళని చీకట్లో ఉంటాడు, ఇక వెలుగులోకి రాడా? ఎవరు? గుడ్ మార్నింగ్ రాజీవ్. నా రూమ్లోకి నువ్వెందుకు వచ్చావు? నీ మనసే నాదనుకున్నప్పుడు నీ రూమ్లోకి ఎందుకు రాకూడదు? అయినా ఇది నా హస్బెండ్ రూము, ఎప్పుడైనా వచ్చి వెళ్లే హక్కు స్వాతంత్రం నాకుంది. నోటుకొచ్చినట్టు వాక్కుండా బయటికెళ్ళు. నీకోసం వేడివేడిగా కాఫీ తీసుకుని వచ్చాను. ఇది తాగి కూల్ అవ్వు రాజీవ్. మార్నింగ్ ని ఫ్రెష్ మైండ్ తో స్టార్ట్ చేయి. నా కాఫీ వద్దు, నువ్వు వద్దు. ముందు బయటికి నడు. రాజీవ్, హే, రాజీవ్. రే, ఏం చేస్తున్నావురా? నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎంటర్ అయింది. అది నాకు నచ్చలేదు, అందుకే బయటికి పంపిస్తున్నా. చూడండి అత్తయ్య, రాజీవ్ భార్యగా నేను తన మీద ప్రేమ చూపించడం కూడా తప్పేనా? నన్ను బలవంతంగా బయటకు తరిమేస్తున్నాడు. ఇక నుంచి అవకాశమే ఉండదులే. ఏమంటున్నావు అమ్మా? నువ్వొక రూమ్లో, శ్రావ్య ఒక రూమ్లో ఉండడం కాదు, మీ ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండాలి. థ్యాంక్స్ అత్తయ్య. నీ లగేజ్ని ఈ రూమ్లో నేను సర్దిస్తాను. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందమ్మా? నేను శ్రావ్య ఒకే రూమ్ లో ఉండడం ఏంటి? భార్యాభర్తలంటే ఒకే రూమ్లో కలిసి ఉండకపోతే పరాయి వాళ్లలాగా వేర్వేరుగా ఉంటారా రాజీవ్? అలా ఉంటే ఒకరినొకరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మీ మనసులు ఎప్పుడు కలుస్తాయి? నువ్వు బలవంతంగా శ్రావ్య నా గదిలో ఉంచినంత మాత్రాన నా మనసేం మారదమ్మా.